ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు స్త్రీలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారము, శుక్రవారము అత్యంత ప్రీతికరంగా మహాలక్ష్మి అమ్మవారిని సేవించుకునే సుదినాలు. ఈ మాసంలోనే మంగళగౌరి వ్రతాన్ని, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవి తన భర్త విష్ణుమూర్తిది శ్రవణ నక్షత్రం. ఆ విధంగానే కృష్ణ పరమాత్మ జన్మించిన మాసం కూడా శ్రావణ మాసమే. కొత్తగా పెండ్లైనటువంటి స్త్రీలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం చేయడం వలన అమంగళం కలగకుండా ఉంటుందంటారు. సౌభాగ్యవతిగా కలకాలం వర్ధిల్లుతారు. ఈ వ్రతంలో ఎక్కువగా మామూలుగా ఉపయోగించే పూజా వస్తువులే ఉపయోగిస్తారు. కానీ తెల్లటి వస్త్రంపై 9 బియ్యపు రాసులు, ఎర్రని వస్త్రంపై 16 గోధుమ రాసులు పోయడం, కలశం పెట్టడం, 16 పోగుల వత్తిని చేయడం, 16 లడ్డూలు వాయనం ఇవ్వడం, 16 సార్లు వ్రతం చేయడం, 16 జంటలకి భోజనం పెట్టడం లాంటివి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సర్వ సౌభాగ్యాలను ప్రసాదించే మహాలక్ష్మి సమేత గౌరీదేవికి పూలు, పండ్లు, చందనం, కుంకుమ, గాజులు, కుంకుమ భరిణె, నూనె, గోరింటాకు, కాటుక, సింధూరం, దువ్వెన, అద్దం ఉంచి వాటిని ముత్తైదులకు దక్షిణగా సమర్పిస్తారు. ముఖ్యంగా అత్తగారికి పాద నమస్కారం చేసి ఈ వాయనాన్ని సమర్పిస్తారు. బీద బ్రాహ్మణునికి నూతన వస్త్రాలు, పూలమాల, గ్లాసు దక్షిణగా సమర్పించుకుంటారు. అత్తగారికి మాత్రం 16 లడ్డూలపై ఒక రవిక గుడ్డను కప్పి దానిపై కొంత సొమ్మును ఉంచి నమస్కార పూర్వకంగా వాయనం ఇస్తారు. కుంకుమ, పసుపు, గాజులకు ఈ వ్రతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. సామాన్యంగా ఈ వ్రతాన్ని వివాహం అయిన మొదటి సంవత్సరంలోనే చేస్తారు. కొందరైతే వివాహం కాకముందు కూడా ప్రారంభించి 5 సంవత్సరాల పాటు కొనసాగిస్తారు. ఈ మంగళగౌరి వ్రతంలో శనగలు, చలిమిడి ముఖ్య నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. 16 రకాల పూలతో కొందరు మంగళగౌరిని పూజిస్తారు. పేరంటానికి ముత్తైదులను పిలిచి తాంబూలాలతో పాటు పండ్లు, పూలు, రవిక, శనగలు వాయనంగా ఇస్తారు. కాటుక పెట్టి, పసుపు రాసి, కుంకుమ పెట్టి పాదాలకు నమస్కరించి ముత్తైదులకు అక్షింతలతో దీవిస్తారు. పెళ్లి సమయంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా పెళ్లి కూతురుతో చేయిస్తారు. ఆ సమయంలో పెళ్లి కుమార్తెకు బంగారంతో చిన్న మంగళసూత్రాలు, నల్ల పూసలు ఇస్తారు. సౌభాగ్యవతిగా అందరూ ముత్తైదులు కలిసి పెళ్లి కుమార్తెను దీవిస్తారు. మంగళ గౌరీ వ్రతం చేసుకునేటప్పుడు మంగళసూత్రానికి కొద్దిగా పసుపు, కుంకుమ అలంకారం చేసుకొని ఈ క్రింది శ్లోకాన్ని 3 సార్లు చదువుకుని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నట్లయితే దీర్ఘ సుమంగళిత్వం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే అవివాహితులైన కన్యలు కూడా ఈ శ్లోకాన్ని యథాశక్తి చదువుకుంటూ ఉంటే శీఘ్రంగా మాంగళ్యయోగ్యం అంటే వివాహయోగం కలుగుతుంది. శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాము. ఓం మంగళే మంగళాధారే మాంగళ్యం మంగళప్రదం మంగళార్థం మంగళేషి మాంగళ్యం దేహి మే సదా. మంగళే మంగళాధారే మాంగళ్యం మంగళప్రదం మంగళార్థం మంగళేషి మాంగళ్యం దేహి మే సదా. మంగళే మంగళాధారే మాంగళ్యం మంగళప్రదం మంగళార్థం మంగళేషి మాంగళ్యం దేహి మే సదా. శ్రీమాత్రే నమః.